ఇక ఈరోజు 5వ బూర గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం పిల్లారా. ఎవరు అటు ఇటు తిరగకుండా చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథములోకి వెళదాం. 9వ అధ్యాయము 1వ వచనంలో 5వ దూత గురించి, 5వ బూర గురించి మనం తెలుసుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూసి తిని. ఎవరు చూస్తున్నారు? నోర్లు ఇప్పండి, నోర్లు ఉన్న వాళ్ళందరూ మాట్లాడండి. గత కొన్ని నెలలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు అనేది కూడా ఇంకా అర్థం కాదా మీకు? ఎవరు? యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉండి దైవ సన్నిధిలో, దైవ ధ్యానములో ఉండి దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా వ్రాసి సంఘాలకు పంపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సంఘానికి అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్వలోకంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఈ బూరల గురించి తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా విందాం మనం. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, చూచి తిని అంటున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నేను చూస్తూ ఉన్నప్పుడు 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది అంటే, ఆకాశములో నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రాన్ని నేను చూశాను. ఆ నక్షత్రాన్ని చూశాను. అయితే 2వ వచనం, అతడు పాతాళ గుండము తెరువగా, పాతాళ గుండము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. మొదటి వచనంలోనే జాగ్రత్తగా గమనించండి. ఒక నక్షత్రము ఆకాశము నుంచి రాలినప్పుడు ఆ నక్షత్రము అనబడినటువంటి ఒక బలమైనటువంటి ఒక వ్యక్తికి పాతాళము యొక్క తాళపు చేతులు ఇవ్వబడతాయి. అంతవరకు పాతాళానికి తాళం వేయబడి ఉంది. అప్పటి వరకు తాళం వేయబడే ఉంటుంది పిల్లారా. ఆ పాతాళ లోకములో ఉన్న భయంకరమైన స్థితిగతులు ఈరోజు మనం చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. జాగ్రత్త. ఇంకా ఎంతకాలం మౌనంగా, తెలిసి తెలియనట్టుగా, తెలిసినా తెలియనట్టుగా ప్రవర్తిస్తూ మన జీవితాల్లో క్రమమైనటువంటి భక్తి, క్రమమైనటువంటి దేవుణ్ణి స్తుతించే ఆరాధన సమయం ఇంకా ఇవ్వకపోతే మనం మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళ అలాంటి అపాయాల నుంచి రానున్న దినాల్లో మీ ఆత్మ, నా ఆత్మ, మన ఆత్మలు తప్పించబడాలి అంటే మనం ఖచ్చితంగా దేవునికి లోబడేవారిగా ఉండాలి. ఆమేన్. అయితే ఇక్కడ పాతాళపు ఆ తాళపు చెవి ఇయ్యబడినప్పుడు అతనికి ఇయ్యబడిన, నేను చూస్తున్నాను తాళపు చెవి ఇయ్యబడింది. అయితే తర్వాత 2వ వచనంలో అతడు ఏం చేశాడు అంటే, ఆ తాళపు చెవి తీసుకున్న వ్యక్తి వెళ్ళి పాతాళ గుండమును తెరవగా పెద్ద కొలిమి నుండి లేచి వచ్చేటువంటి ఒక పొగ వంటి పొగ ఆ గుండములో నుండి చూడండి లేచెను. అది కంటికి కనపడదంటే ఎంత చూద్దామన్నా ఎవరెవరు కనపడరు. ఒకరికొకరు కేకలేసి పిలిచినా కనపడరు. ప్రియమైన వాళ్ళారా, వినపడ్డానికి కూడా వినపడదు. ఎందుకంటే తర్వాత చెప్తాను మీకు నేను. వాటి యొక్క శబ్దము ఆ భయంకరమైన పొగలో నుంచి ఒక మిడతల దండు, భయంకరమైన ఒక మిడతల బండు బయటికి రావడం మనం చూస్తున్నాం. అక్కడ చదువుతున్నాం, జాగ్రత్తగా రాలి. అయితే ప్రియులారా, ఆ గుండముల నుండి లేచెను ఆ పొగ చేత సూర్యుడు, జాగ్రత్తగా గమనించాలి, సూర్యుడు వాయుమండలమున చీకటి కదిపోయింది. ఒక పక్కేమో పొగ, ఒక పక్కేమో చీకటి. ఆలోచించండి ప్రియులారా. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ప్రియులారా, మనం చూడము అనుకోవద్దండి. శరీరము చూడదు, ఓకే, కానీ ఆత్మ ఖచ్చితంగా చూసి తీరుతుంది. అయితే అందుకని మనం ఏం చేయాలంటే, ఎత్తబడే సంఘం కొరకు మనం సిద్ధపరచబడిన వారమై ఉండాలి. ఆ ఎత్తబడినటువంటి సంఘములో మనం చేర్చబడినప్పుడు, సార్వత్రిక సంఘం అనబడినటువంటి దేవుడు ఏర్పాటు చేసిన పవిత్ర పరిశుద్ధత కలిగిన సంఘములో మనం చేర్చబడినప్పుడు, ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా విడిచిపెట్టబడిన వారే చూస్తారు, అనుభవిస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. తర్వాత మరొక విషయాన్ని మనం గమనించుదాం. అక్కడ ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, 3వ వచనం చదువుదాం. చూడండి, ఆకాశము చీకటి కమ్మిపోయింది, సూర్యుడు ఉదయించడం లేదు, ఎలుగునివ్వడం లేదు. 2వదేమో ఆ పాతాళము తాళం తెరబడినప్పుడు లోపల నుండి అగాధమైనటువంటి పొగ పైకి వచ్చేస్తూ ఉంది.
కళ్ళు కనిపించక, చెవులు వినబడక, ఒక్కొక్కరు ఏడుస్తూ కేకలేచు రొమ్ములు కొట్టుకుంటున్నా వినేవారు కానీ, ఆలోచించేవారు కానీ, నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదుకునేవారు కానీ ఒక్కరు ఉండరు. 3వ వచనం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఇదే బాధపడతా ఉన్నాం మనం. ఈ పొగతో బాధపడతారు ప్రజలు. జాగ్రత్త వినాలి. ఆనాడు విడిచిపెట్టబడిన వాళ్ళు, మారు మనస్సు లేనివారు, మార్పు చెందని వారు, దేవుని భయము లేనివారు, క్రమశిక్షణ లేనివారు, క్రమంగా ఆరాధన చేయలేని వారు, క్రమంగా భక్తిలో ఎదిగిన వాళ్ళందరూ ఒక పక్క పొగ చూస్తారు. ఆ పొగలో కళ్ళు కనబడడం లేదు. మరొక పక్క ఆకాశములో సూర్యుడు ఉదయించడు, వెలుగునివ్వడు గనుక ఆ వెలుగు కూడా లేదు. ఈ బాధలతో బాధపడుతుంటే ఇక 3వది ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చును. ఆ భూమి మీద ఉండేటువంటి భూమి మట్టిలో ఉన్న తేళ్లకు బలము ఉన్నట్టుగా వాటికి కూడా బలం ఇయ్యబడెను. జాగ్రత్తగా గమనించండి. ఈ తేళ్లు ఇంతయే, ఏదో కుట్టిందంటే 1 గంట 2 గంటలు, లేకపోతే ప్రియమైన వాళ్ళారా ఆ రోజంతా ఉండొచ్చేమో. కానీ తర్వాత చెప్తాను మీకు నేను. అయితే ఇక్కడ బలమున్నట్టు వాటికి కూడా బలము ఇయ్యబడెను. బలము కలిగిన మిడతలు వాటి పేరు ఏంటి చెప్పండి? మీరు ఒకరు అనుకోవచ్చు, మిడతలు అంటే ఈ చెట్ల మీద, ఆకుల మీద వాళ్ళే మిడతలు అనుకుంటున్నారేమో. వాటి విధానాలు కూడా చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తుల్లో భయం లేకపోతే, భక్తుల్లో క్రమశిక్షణ లేకపోతే, భక్తుల్లో ఆలోచన దేవుని పట్ల లేకపోతే, ఆనాడు విడిచిపెట్టినటువంటి జనములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్థితి అనుభవించి తీరుతారు. జాగ్రత్త. అందుకనే దేవుడు మనల్ని ముందుగానే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొని, మనల్ని సిద్ధపరిచి అనేకమైన విషయాలు మనకు తెలియచేస్తూ, యోహానుతో, యోహాను నువ్వు చూసేదంతా రాయి, నీకు చూపిస్తున్నాను చూడు, ఎంత వ్రాయాలి నువ్వు రాసి 7 సంఘాలకు మాత్రమే కాదు, ఈ లోకములో ఇంకా ఇంకా పెరగబోతున్న ప్రతి సంఘాలు తెలుసుకునేలాగా ఈ విషయాలన్నీ వాళ్ళకు తెలియచేయమన్నాడు. స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఈ విషయాలు మనం విని కూడా ఇంకా విననట్టుగా ఉండి, తెలిసి కూడా తెలియనట్టుగా ఉండి, శరీర సుఖం కోసం, శరీర ఆనందం కోసం, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని సుఖపెట్టడానికి, ఆనందపరచడానికి ఘనుడు, పరిశుద్ధుడు, సృష్టికర్త అయినటువంటి దేవుని మాటల్లో ధిక్కరిస్తే, తిరస్కరిస్తే ఒకానొక రోజున ఈ మిడతల దండులు ఎగబడినప్పుడు ఆ ప్రజలు పడే బాధలేంటో మనం ఈరోజు కొన్ని తెలుసుకోబోతున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. ఆ విషయం చెప్పే ముందు మీకు ఒక విషయాన్ని చెప్తాను. చూడండి, ఈ మిడతలు ఈ కాలంలో రావటమే, ఇప్పుడు రావటమే, లేకపోతే రేపు ప్రభు రాకలో రావటం కాదండి. ఇంతకు ముందు కొన్ని మిడతలు వచ్చాయి. వాటిలాగా అనుకోకండి మీరు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు మనం చూడగలుగుతాం ప్రియులారా. అక్కడ దేవుని వాక్యం చూస్తే నిర్గమాకాండములో తీయాలి త్వరగా మీరు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 4 నుండి 6 వరకు చదువుకుందాం. అక్కడే ఉందో మోషే అంటున్నాడు ఫరోతో, మీరు నా జనులను పోనీయని ఎడల ఇదిగో నేను మిడతలను మీ ప్రాంతానికి రప్పిస్తాను, మిడతలను పంపిస్తాను. అప్పుడు జరిగినట్టు ఆ మిడతలతో బాధ ఏమిటో తెలుసా? ఓన్లీ మామూలు మిడతలై. వాళ్ళు ఎందుకు బాధించబడ్డారు అంటే అవి కుట్టడం వల్లనో కాదు. వాళ్ళు ఎందుకు బాధించబడ్డారంటే వాళ్ళు ఒంటి నిండా మిడతలే, ఇంటి నిండా మిడతలే, కాలు పెట్టడానికి వీల్లేదు, భోజన పాత్రలో మిడతలే, చూసారా, త్రాగే నీళ్ళల్లో మిడతలే. ఎవరు తాగుతారా? భోజనం చేస్తారా? మరి ఆ విధంగా ఆనాడు ఆ మిడతలు దేవుని దగ్గర నుంచి పంపించబడి ఆ విధంగా ఆనాడు ఉన్నటువంటి ఆ రాజును, ఆ దేశంలో ఉన్న ప్రజల్లో హింసించాయి. అలాంటి మిడతలు కాదు. ఒకవేళ వాళ్ళు దులిపేసుకొని ఉండొచ్చు కానీ ప్రాణహాని వాళ్ళకేమీ లేదు, ఇంకా ఇబ్బంది ఏమీ లేదు పిల్లరా. కానీ ఏడుస్తున్నారు, రొమ్ములు బాదుకుంటున్నారు. అయ్యా మోషే ఎక్కడున్నావు, రా నాయనా రా, వీటన్నిటిని మళ్ళీ పంపించు అని వేడుకునే స్థితి కలిగింది వాళ్ళకి. ఇప్పుడు ఆ మిడతల గురించి చెప్పాను కదా. రేపు
యోహాను భక్తుడు తెలియచేస్తున్నటువంటి ఆయన చూసిన మిడతలు ఎలాగున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథములో. యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనం మిడతలు చూసి ముందుకు వెళదాం పిల్లరా. యోవేలు గ్రంథములో కూడా మిడతలు మీకు చూపించి ముందుకు వెళదాం. చూడండి ఏం చదువుతున్నారు మీరు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇక్కడ పురుగులు మిడతలు చాలా జాగ్రత్తగా రాలండి. ఇవన్నీ పొలాలు పాడు చేసాయి, పంటలు పాడు చేస్తాయి, చెట్లు పాడు చేస్తాయి. ఈ యొక్క మిడతలు పురుగులు చదమా గొంగలి పురుగులు విడిచిన దానిని ఈ మిడతలు తినేసిన విడిచిపెట్టిన వాటిని పసర పురుగులు తినేసాయి. పసర పురుగులు విడిచిపెట్టిన పంటను చీడ పురుగులు తినేసాయి. చూడండి ఎన్ని రకాల పురుగులండి. మా మిడతలు పురుగులు, రకరకాల పురుగులు. ఆనాటి దినాల్లో ఆ విధంగా ప్రజలు హింసించబడ్డారు. ఎందుకు తెలుసా? దేవుని మాట వినక, దేవుని వాక్యానికి లోపడక, దేవుని ఆరాధించాల్సిన విధంగా ఆరాధించలేక, దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళలేక, వారి సొంత పనులు చూసుకుంటూ వారి సొంత ఆలోచనలతో వారు బయలుదేరి వెళ్ళి వారి జీవితాలను అలాంటి సమస్యలకు గురి చేసుకున్నారు. ఇక జరగబోయే స్థితి మరొక మాట చెప్పి ముందుకెళ్తాను. యోవేలు గ్రంథం అక్కడ 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 25వ వచనం 2:25 జాగ్రత్తగా గమనించాలి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు ఎన్నో గొప్ప ఆశ్చర్య అద్భుతమైన కార్యములు జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, చీడ పురుగులను, ఈ మహాసైన్యము సంవత్సరములు పండించిన మీ పంటను తినివేసి చాలు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తాయని ఆనాడు చెప్పిన మాట. ఇక రాబోయే కాలంలో భక్తులైన యోహాను చెబుతున్నటువంటి ఈ మిడతల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 4వ వచనంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకు భూమి పైనున్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, ఏ వృక్షముకైనను హాని కలుగ చెయ్యకూడదని వాటికి ఆజ్ఞ ఇచ్చి పంపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాంటి ఆజ్ఞ ఇది? మిడతలారా మీరు జాగ్రత్త, మీరు ప్రత్యేకమైన మిడతలు. మీ తలంటుకులు ఎలా ఉన్నాయో, మీ మూతి ఎలాగుందో, మీ పరుగు ఎలాగుందో, మీ స్వరూపం ఎలాగుందో తర్వాత వాటి గురించి నేను మీకు వివరిస్తాను. పిల్లరా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యం ద్వారా. మళ్ళీ ఆనాడు పంటలు తినేసి, చెట్లు తినేసి సమస్తమును పాడు చేసినటువంటి మిడతలు కాదు. ఈ మిడతలకు ఒక ఆజ్ఞ ఉంది. మీరు చెట్లు కానీ పంటలు కానీ దేనినైనా మీరు ముట్టకూడదు. స్తోత్రం చెప్పండి. మరి ఎవరిని ముట్టాలి అంటే నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర ఎవరికైతే ఉండదో వాళ్ళందరినీ ఈ మిడతలు హింసించాలి. హింస పెట్టదు. ఒక్కసారి కుడితే పిల్లరా 6 నెలల వరకు ఆ బాధ పోయేదే ఉండదు. ఆలోచించాలి మీరు. ఈనాటి దినాల్లో చూస్తున్న ప్రియులారా, లోకానికి అలవాటు పడిపోయి, తిండికి అలవాటు పడిపోయి, నిద్రకు అలవాటు పడిపోయి, సుఖానికి అలవాటు పడిపోయి, అందానికి అలవాటు పడిపోయి, మేకప్లకు అలవాటు పడిపోయి, పాడు అలవాట్లకు అలాగనే అలవాటు పడిపోయి, పేకాట్లకు, త్రాగుళ్లకు, జూదాలకు, లోకములో ఉన్న సమస్తమైన వాటికి అలవాటు పడిపోయి వారి జీవితాలు ఎలా చేస్తున్నారంటే దేవుని యొక్క ముద్ర నొసళ్ళ మీద సంపాదించలేకపోతున్నారు. నువ్వు దేవుని ముద్ర సంపాదించకపోతే విడిచిపెట్టబడినటువంటి వారిలో నువ్వు ఉన్నప్పుడు ఈ మిడతల దండు నీ పైకి వచ్చి నిన్ను చేసేటువంటి నీకు పెట్టి హింసలు తలుసుకుంటే నీకు నిద్ర కూడా పట్టదు. నిజంగా ఆలోచిస్తే చాలామంది ఉంటారు, మీకు తెలుసో తెలియదో పిల్లరా. ఒక తండ్రి కొంతమంది పిల్లలు ఉన్నప్పుడు, కుమార్తెలు కానీ కుమారులు కానీ ఉన్నప్పుడు ఆ తండ్రి ఎంత మొత్తుకున్నా, ఎంత బాధపడినా, ఎంత వేదన పడినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ పిల్లలు లోబడరు. నేనంటాను కదా, అట్టి పిల్లలకి ఆ తల్లిదండ్రులు శ్రమపడి
కని పెంచి పెద్ద చేసి అప్పు చేసి చదివించి అనేక రకాలుగా వారిని బలపరిస్తే నేనేమంటానంటే ఆ తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల వారు సిగ్గు లేని పిల్లలు అంటాను నేను. వారికి సిగ్గు లేదు. ఎందుకు లేదు సిగ్గు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట ఇళ్లలో వారిగా ఉన్నప్పుడు వారికి సిగ్గు పిడి ఉండదు. తినడం బజారులో తిరగటం, తినటం రోడ్లు అంటే తిరగటం, తినటం తల్లిదండ్రులు అప్పు చేసి ఇచ్చిన డబ్బు తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవటం. అలాంటి వాళ్ళందరికీ నొసళ్ళ మీద దేవుని ముద్ర ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ముందే చెప్పాడు జాగ్రత్త. భూలోకానికి వెళ్ళినప్పుడు కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఎవరు పడితే వాళ్ళని కొట్టడం, ఎవరు పడితే వాళ్ళని హింస పెట్టవద్దు. ఏం చూసి కుట్టాలంట చెప్పాలి మీరు. నొసళ్ళ మీద ముద్ర చూసి కుట్టాలి. జాగ్రత్త. దగ్గరికి వెళ్ళగానే కుట్టవు. ముందు నొసళ్ళ వైపు చూస్తాయి మిడతలు. ఓహో, ఇతనికి దేవుని యొక్క ముద్ర ఉంది, ఇతన్ని కుట్టడానికి వీలు లేదు, ఈమెకి ముద్ర లేదు, ఇతనికి ముద్ర లేదు కనుక ఖచ్చితంగా నన్ను పంపింది వీళ్ళ కోసమే. కుట్టి మరి హింస పెడతాయి. ఏమండి, జాగ్రత్తగా ఆలోచించండి పిల్లారా. ఒకవేళ అవి ఎలా వస్తాయో తర్వాత చెప్తాను మీకు ఒక నిమిషంలో. పిల్లరా, అవి వస్తున్నప్పుడు ఆగాగో ఆగాగో అంటే ఆగేవి కావు. అయ్యే చిన్నవి అనుకుంటున్నారు ఆగడానికి. తర్వాత చెప్తాను ఎలాగుంటాయో. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ 5వ బూర ఎంత ప్రమాదకరమైందో గుర్తించాలి మీరు. ఎంత బాధకరమైందో గుర్తించాలి మీరు. ఎంత శ్రమకరమైందో గుర్తించాలి మీరు. ఈ లోపులోనే, నీవు జీవించిన కాలంలోనే, నీవు బ్రతికి ఉన్నప్పుడే దేవుని వాక్యానికి లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని సన్నిధికి లోబడి దేవుని కృపను నువ్వు సంపాదిస్తే దేవదూతలు ఈ బూరలు మొదలవక ముందే నీ దృష్టిల మీద ఏమేస్తారు? ముద్ర వేస్తారు. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఈరోజు ఆధార్ కార్డు లేకుండా వెళ్ళి ఎవరైనా రైస్ బియ్యం తెచ్చుకుంటారా? మాట్లాడండి, ఖచ్చితంగా చెప్పండి మీరు. ఆధార్ కార్డు లేకుండా పింఛన్ వస్తుందా? ఆధార్ కార్డు లేకుండా మీకు రావాల్సిన లబ్ధి ఏమైనా వస్తుందా? ఏది రాదండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఆధార్ కార్డు, ఒక మనిషి ఇచ్చే ఆధార్ కార్డుకి ఇంత విలువ ఉంటే దేవుడు వేసే ముద్రకి ఇంకెంత విలువ ఉంటుందండి? ఆలోచించాలి మీరు. ఆ ముద్ర మన నొసళ్ళ మీదకి రావాలని కోరుకుందాం. స్తోత్రం చెప్పండి. కోరుకుందామంటే రా ముద్ర అంటే వచ్చుదా? తర్వాత చెప్తాను మీకు ఒక్కొక్క విషయం. పిల్లారా, సైతాను కూడా ఒక ముద్ర ఉంది. దేవుని ముద్ర పొందని వాళ్ళందరూ సాతాను ముద్ర, వాడు సాతాను కూడా ముద్ర వేసి వెళ్ళిపోతాడు. అది చూసినప్పుడు కనబడతా ఉంటే ఆ ముద్ర పేరే చెప్పనా? తెలుసా మీకు? 666. దాన్ని తిప్పి చూస్తే 999. 2 రకాలుగా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. దాని గురించి తర్వాత ఇంకొక మెసేజ్లో చెప్పుకుందాం. ఇది దేవుడు వేసేటువంటి ముద్ర. ఇది ఈ ముద్రను సంపాదించకపోతే ఆనాడు పడే బాధలకు నీకు నువ్వే సాక్షి. ఎవ్వరు కూడా నేను ఎవరు ఏమీ చేయలేరు. జాగ్రత్త సుమ. బ్రతికించలేరు, ఆదరించలేరు, తప్పించలేరు. నిన్ను తప్పించగలిగింది ఒకే ఒక్కటి, అదే దేవుని ముద్ర. స్తోత్రం చెప్పు. ఈనాడు ఏం చేస్తామండి మనం ప్రియులారా? ఎక్కడుందోలే ముద్ర, ఇవన్నీ జరిగాయి, ఇవన్నీటితో మనకెందుకండి? ఆ ముద్రతో మనకెందుకు? దీంతో మనకెందుకు? బ్రతికినంత కాలము ఏదో ఒక విధంగా కాస్త డబ్బు సంపాదించుకుందాం, కాస్త తృప్తిగా తిందాం, మంచి బట్టలు వేసుకుందాం, మేకప్ చేసుకొని లోకంలో ఉన్నటువంటి అవి అనుభవిద్దాం. మనకెందుకు ఆ ముద్ర అనుకుంటున్నావా? రేపు ఏడుస్తావు. అయ్యో ప్రభువా, ఆనాడు దేవుని వాక్యం విప్పబడినప్పుడు, వినిపించినప్పుడు, చెప్పబడినప్పుడు నీ భక్తుడైనటువంటి యోహాను చూసి వ్రాసి పంపించినటువంటి ఆ పత్రికలు మేము విన్నప్పుడు ప్రభువా, అయ్యో మేము ఎందుకు ముద్ర సంపాదించలేకపోయాం? నేను ఎందుకు మారు మనసు పొందలేకపోయాను? నేను ఎందుకు రక్షింపబడలేకపోయాను? లోకము, పాపము, శాపము కొట్టుకుంటూ వెళ్ళిపోయానే తప్ప నా దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, నన్ను రక్షించిన వాడు, నన్ను కలుగు చేసిన వాడు, నన్ను బలపరిచిన వాడు, నన్ను పిలిచిన వాడు, నా కొరకు రక్తమిచ్చిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభువు ఉన్నాడని నేను గుర్తించలేకపోయాను ప్రభు అని రొమ్ములు కొట్టుకున్నా ఆలకించేవారు ఎవ్వరూ లేరు. వాటి శబ్దానికి అసలు నీ మాట ఎవరికి వినపడదు. తర్వాత చూపిస్తాను నేను. నెక్స్ట్ మరొక మరి చదువుకుందాం పిల్లరా.
5వ వచనం ఇక మొదలవుతుంది. జాగ్రత్త, మిడతగా ఎలా ఉంటుందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి కొద్ది నిమిషాలా. మరియు ఆ మిడతలకు మనుషులను చంపుటకు అధికారము, జాగ్రత్తగా పరిచింది, ఇయ్యబడలేదు. మనుషులందరినీ చంపడానికి వాటికి ఆ అధికారం ఇయ్యబడలేదు. కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడింది. 5 నెలల్లో బ్రతికేది ఎంతమందో, చచ్చేది ఎంతమందో, ఏడ్చేది ఎంతమందో. ఏమండి, ఆ బాధకి తట్టుకోలేకుండా పరిగెత్తుకుంటూ పోయి బావిలో దూకి చనిపోదామంటే బావిలో నీళ్ళన్నీ వెంటనే ఎండిపోతాయట. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎక్కడికి వచ్చావు నువ్వు? నువ్వు దూకి నన్ను కూడా అపవిత్రపరుస్తావా? భూమి మీద నువ్వు జీవించినంత కాలం మారు మనసు లేదు, మార్పు లేదు, క్రమము లేదు, క్రమశిక్షణ లేదు. దేవుడు హెచ్చరించినప్పుడల్లా లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని ముద్ర సంపాదించుకోకుండా ఇప్పుడు వచ్చి నువ్వు బావిలో దిగుతావా అంటే నన్ను కూడా నువ్వు అపవిత్రపరుస్తావా పా అని ఆ నీళ్ళని ఏమైపోతాయండి? ఎండిపోతాయి. కొంతమంది అంటే అతి తెలివిగలలు ఉంటారు. అతికి తెలివితేటలు అంటే ఎలాగండి పాస్టర్ గారు అంటే, అతికి తెలివితేటలు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ప్రభుని ఆరాధించకపోయినా పర్వాలేదు, యేసయ్యా నువ్వు మంచోడివి, యేసయ్యా నువ్వు చాలా మంచోడివి, గొప్పోడివయ్యా అని మనం కనుక ప్రభుని కొంచెం మెప్పిస్తే ఈ లోకంలో అందరికీ భక్తులకు వచ్చేది నాకు వస్తాయి అనుకునే తెలివితేటలు ఉంటాయి కొంతమందికి. వాటిని అతి తెలివితేటలు అంటారు. నీ అతికి తెలివితేటలు ప్రభు దగ్గర పని చేయవు, గుర్తుపెట్టుకో. ఒకవేళ మనుషుల దగ్గర నీ అతికి తెలివితేటలు, నీ మూర్ఖత్వము, లేకపోతే నీ మొండితనము, నీవు చేసేటువంటి ప్రతిదీ ఒకవేళ చలామణి అవ్వచ్చావు, కానీ దేవుని దగ్గర మాత్రం అది చలామణి అవ్వవు, గుర్తుపెట్టుకోవాలి. అతికి తెలివితేటలు. కొంతమంది అంట పరిగెత్తుకుంటా పర్వతం దగ్గరికి వెళ్ళి, ఓ పర్వతమా నేను కనబడకుండా నన్ను కప్పేయి అంటారంట. కప్పుదా? ఏం పర్వతం నీలాగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలివి తక్కువది అనుకుంటున్నారా? అదేందండి, పర్వతం కూడా మాట్లాడగలదా అంటే భూమి మాట్లాడింది, స్తోత్రం. ఆకాశం మాట్లాడింది. దేవుడు మాట్లాడితే ప్రతిదానికి కూడా మాట్లాడిస్తాడు. ఆమేన్. ముందే వాటికి ఆర్డర్, ముందే ఆజ్ఞని ఇచ్చేస్తాడు. ఒకవేళ వీళ్ళు ఈ ముద్ర లేనటువంటి వాళ్ళందరూ త్వరగా వచ్చి పర్వతం ఆ కప్పు అంటే మీరు వాడికి మిడతలకు చెప్పలేదా? భూమి మీద ఎవరిని ముద్ర లేని వాళ్ళనే మీరు కుట్టి హింసపెట్టాలి తప్ప ముద్ర ఉన్న వాళ్ళని హింసపెట్టదు. మరి మిడతకి ఎట్టొచ్చిందండి మాట? దేవుని మాట వాటికి ఎట్ట అర్థమైందండి? పర్వతానికి అర్థం కాదా? అర్థమైపోయింది. వాటికి వెళ్ళంగానే, ఓ పర్వత నన్ను కనపడకుండా నీ లోపల నన్ను కప్పేయంటే పోపా, బుద్ధి జ్ఞానం లేకుండా వచ్చావు ఇక్కడికి. నువ్వు పాడైపోయింది కాక, నసుల మీద దేవుని ముద్ర పొందకుండా ఉన్నది కాకుండా నువ్వు వచ్చి మళ్ళీ దేవుని దృష్టిలో మమ్మల్ని నేరస్తులు చేస్తారా అంటే ఎటెల్లలో దిక్కు తోసక, ఏం చెయ్యాలో దిక్కు తోసక పిల్లరా అల్లాడిపోతున్న సమయం అది. జాగ్రత్త. మనుషులందరినీ చంపడానికి వాటికి ఆజ్ఞ ఇవ్వలేదట. మరి ఎందుకు ఇచ్చాడండి? బాధపరుచుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలిగే బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు కలిగే బాధ కంటే ఎక్కువ అంట. స్తోత్రం చెప్పండి అయ్యా. ఎందుకు స్తోత్రం చెప్పాలో తెలుసా? తప్పించుకోబోతున్నాం కనుక మనం. స్తోత్రం. అది కుట్టినందుకు స్తోత్రం కాదు. ఆ రోజు స్తోత్రం అన్నా వినేవాళ్ళు ఉండరు, స్తుతి అన్నా వినిపించుకునే వాళ్ళు ఉండరు. అక్కడ ఆనాడు పడి దండాలు పెట్టినా, పాకి దండాలు పెట్టినా, చప్పట్లు కొట్టినా, ఈపు బాదుకున్నా, రొమ్ము కొట్టుకున్నా ఆలకించే వాళ్ళు ఎవరు ఉండరు. నెక్స్ట్ 6వ వచనం. ఆ దినములలో చెప్పాను కదా మీకు, నేను మనుషులు మరణం ఎత్తుకుంటారు. అయ్యా నాకు ఈ బ్రతుకొద్దు, అయ్యా నాకు ఈ జీవితం వద్దు, నేను ఈ బాధ పడలేను, ఈ శ్రమ పడలేను, నాకు వద్దయ్యా అని మరణం ఏ రీతిగానైనా సరే మరణించాలి ఎత్తుకుంటారంట. ఈనాడమ్మా ఆగమ్మా, ఈనాడమ్మా ఏమండి బ్రదర్ సిస్టర్స్, ఈనాడో మరి ఉదయం లేచిన దగ్గర నుండి మనం ఆలోచించి చూస్తే సరైన క్రమము క్రమశిక్షణ భక్తి లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా ప్రభుని ఆరాధిస్తూ, ఏదో మన చిత్తానికి మన ఇష్టానికి ఆయన ఒప్పుకోవాలి, కానీ ఆయన చిత్తానికి మనం మాట్లాడండి. మనం ఒప్పుకోం. అవసరమైతే దేవుడే మన ఇష్టానికి ఆయన ఇష్టపడాలి, సిద్ధపడాలి, ఆగాలి, అంతే.
మనం ఇష్టపడం. ఎన్నా దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఏ విధంగా చెప్పినా మనిషి యొక్క నైజం ఏంటో తెలుసా? దేవుని పనులు, దేవుని మాటలు, దేవుని క్రియలు, దేవుని ఆలోచనలు విడిచిపెట్టడం, సాతాను క్రియలు, సాతాను ఆలోచనలు, సాతాను తలంపులను వాడు నెరవేర్చడమే మనుషుల పనులు అయిపోతుంది. ఇప్పుడు ఆలోచించాలి జీవితంలో, అయ్యో నన్ను నా దేవుడు ఎందుకు రక్షించాడు? అమ్మా బ్రదర్, మనల్ని అలాంటి శ్రమలకు అప్పగించడం దేవునికి సంతోషమా? యెహెజ్కేలు గ్రంథం మీరు ఎప్పుడు చదవద్దలేమ్మా, చదవద్దు, అక్కడే ఉండు. యెహెజ్కేలు గ్రంథం ఏముందో తెలుసా? మనుషులు వారి పాపముల చేత వారు నశించిపోవటం నాకు ఎంత మాత్రమో ఇష్టము లేదు, కానీ వారు మనస్సు మార్చుకొని, మనస్సు త్రిప్పుకొని, చూసారండి, నన్ను వెంబడించినప్పుడు నాకెంతో సంతోషం అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. అవును ప్రియులారా, ఎంత గొప్ప విషయం. రేపు మనం ఆ తేళ్ళు భయంకరమైనటువంటి మిడతలది. అక్కడ ఏమైనా రాయబడిందో తెలుసండి? 6వ వచనం, ఆ దినములో మనుషులు మరణమును ఎతుకుతురు కానీ అది వారికి దొరకదు, సావవలనని ఆశపడుతురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోతుంది. నువ్వు కాదు మా, జాగ్రత్తగా రాలి. మరణమే పారిపోద్ది, సావే మారిపోద్ది అంట. నువ్వు నన్ను వచ్చి పట్టుకునేవు, నేను అపవిత్రమైపోతాను, నేను నిన్ను చంపను, అసలు నీతో నాకు పని లేదు, నీతో నాకు సంబంధం లేదు, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదని ఏం చేస్తుందంటమ్మా? చెప్పాలి మీరు. పారిపోతుందంట మరణం. ఈనాడు అనేక మంది ప్రజలు సమస్యలను బట్టి మరణం కోరుకుంటే వస్తుందా, పారిపోద్దా? నిజం మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకోండి, అర్థం చేసుకోండి మాటలు. ఆనాటి దినాల్లో మరణం పారిపోద్ది, ఓకే. మరి ఈనాటి దినాల్లో ఇప్పుడు జరిగేటువంటి ఈ సిట్యువేషన్లో ఎవరైనా శ్రమ కలిగి, బాధ కలిగి, కష్టం కలిగి ఏదో ఒకరు వెళ్ళి మరణాన్ని ఆశిస్తే ఏమవుతుంది? అది వస్తుందా, అయిపోతుందా, పారిపోతుందా? చూసారండి, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. అంటే మరణానికి కూడా తెలుసు అన్నమాట, మరణానికి కూడా అన్నీ తెలుసు. జాగ్రత్త ప్రియులారా, ఈనాడు లోకములో ఉన్నటువంటి అనేక మంది సాతాను యొక్క చేతులు మొగ్గిపోతున్నారు కనుక వారు కోరుకునేది వాళ్ళు కాదు, మరణాన్ని. సాతాను వారిలో ఉండి ఆ మరణాన్ని కోరుకునేలాగా చేస్తుంది, ఆ ప్రేరేపణ కలిగిస్తుంది. కానీ రేపు మన యోహాను భక్తుడు రాసినటువంటి ఆ 5వ బూర ఊదినప్పుడు వచ్చే మిడతల బాధకు మరణాన్ని కోరుకుంటారంట. ఓ మరణమా ఎక్కడున్నావంటే అది ఏమవుద్దమ్మా? చేతికి కూడా దొరకకుండా పారిపోద్దంట. ఆలోచించాలి మనం ప్రియులారా. ఇటు మరణం లేక జాగ్రత్తగా రాలి, అటు అఘాతంలోంచి వచ్చే పొగ చేత బాధపడుతూ, ఆకాశంలో చీకటి రమ్ముంటే దానితో ఒక పక్క బాధపడుతూ, ఈ పక్క మిడతలతో బాధపడుతూ అనేక రకాలుగా హింసింపబడుతున్న సమయంలో ఒకవేళ మరణం కావాలని నువ్వు కోరుకున్నా నిన్ను చూసి, అంత లెక్క చూసి అది పారిపోతుంది, నీ దగ్గరికి రాదు. మరొక విషయాన్ని చూడండి పిల్లారా. అయితే 7వ వచనం చదువుకుందాం. ఆ మిడతల రూపం ఎలా ఉంటుందో చూడండి, చెప్పి నేను తర్వాత ముందుకు వెళ్తాను. అమ్మా, ఆ మిడతల రూపం అంట ఒక యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలు ఎలాగుంటాయి అమ్మా? యుద్ధానికి వెళ్ళే గుర్రాలు ఎలా ఉంటాయి? బలము. రోజు వాటికి ఏం చేస్తారో తెలుసా? గుగ్గిళ్ళు పెడతారు, ఉలవలు పెడతారు, జొన్నలు పెడతారు, ఇంకా ఏమేమో పెడతారు. వాటిని బాగా బలంగా తయారు చేస్తారు. ఎందుకంటే యుద్ధంలో పరిగెత్తాలి కనుక. ఏదన్నా ఆన్లైన్లో చెప్తానండి ఒక యుద్ధం గురించి, ఇప్పుడు నవ్వుకునే సమయం కాదు కనుక ఇంకోసారి చెప్తాను. అయితే ఈ యుద్ధానికి వెళ్ళేటువంటి గుర్రాలు ఎలా సిద్ధపరచబడి ఉంటాయో ఆ విధంగా వాటిని సిద్ధపరచగా అలాగ పోలున్నాయి, అలాగ ఉంటాయి. నెక్స్ట్, బంగారము వలె మెరిచే కిరీటము వంటివి. అమ్మా, కిరీటం అనేది ఎక్కడ ఉన్నాయంట? మరి ఇంతకుముందు మరి నిర్గమాకాండంలో కానీ ఏబేలు గ్రంథంలో కానీ మనం చూసాం కదండి, మిడతలు చూసాం కదండి. వాటి తల మీద ఏమన్నా కిరీటాలు ఉన్నాయా? మాట్లాడాలి మీరు. అంటే కిరీటం అంటే అర్థం ఏంటంటే అధికారము. దేవుడికి అధికారం ఇచ్చి పంపించాడు. వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు నా మాట విన్నారా? నేను చెప్పింది ఏమైనా చేశారా?
నా యొక్క సేవకులు లేకపోతే భక్తులు అనేక మంది ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలను, చెప్తున్న దేవుని మాటలను ఎవరైనా విన్నారా? పెడ చెవిన పెట్టారు. అందుకని ఆయన అంటాడు, ఒకసారి చదవద్దులేమ్మా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం, ఓ ఆకాశమా నువ్వు ఆలకించు, ఓ భూమి నువ్వు సెవియొగ్గు. నేను నా పిల్లలను పెంచి పెద్దవారినిగా చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబడుతున్నారు. నేను పెట్టే అన్నం తింటారు, నేను ఇచ్చే పంట తింటారు, నేను ఇచ్చే గాలి పీల్చుకుంటారు, నేను ఇచ్చే ఎలుగును ఉపయోగించుకుంటారు, కానీ నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఆలోచించాలి ప్రియులారా. మనం తిరుగుబడే జీవితంలో తిరుగుబాటు చేసే లక్ష్యంగా ఉంటే భక్తులు మనం దేవుని ముద్ర మనం పొందలేం. దేవుని ఉన్నతమైన ముద్ర మనం పొందాలంటే మనం ఏం చేయాలి తెలుసా ప్రియులారా? దేవునికి లోబడే వరకు మనం జీవించాలి. భూమి మీద చూస్తున్నాం మనము. ప్రియా సోదరి సోదరుడా, ఈనాడు దేవునికి లోబడని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. రోజు వింటున్నారు, ప్రతినిత్యం వింటున్నారు, కానీ దేవుని మాటకు లోబట్టం లేదు. ఒక క్రమం లేదు ఈనాడు భక్తుల్లో. అనేక మందిలో చూస్తుంటే క్రమం లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు. ఏమండి, లోకంలో ఉన్న వాటికి భయపడతాం, మరి గొప్ప దేవుడు సృష్టికర్తకు భయపడుతున్నావా? ఆలోచించాలండి. ఏమండి, బల్లి ఎంత ఉంటుంది చెప్పాలి? బల్లి ఎంత ఉంటుంది అమ్మా? కాదు, ఒక 3 అంగుళాలు ఉండొచ్చు, ఇంకా పెద్దదైతే ఒక 4 అంగుళాలు ఉండొచ్చు. అది ఏమాత్రం కొద్దిగా ఒంటి మీద పడవసరం లేదు. నువ్వు కూర్చున్న దగ్గరకు నీ కాళ్ళ కిందకు వస్తుందంటే నువ్వు అలా కూర్చుంటావా? ఎందుకని? భయం. ఆ మాట చెప్పు, భయం. పిల్లరా, గండు చీమ ఎంత ఉంటుంది? గండు చీమ అది ఎంత ఉంటుందండి? అది గనక బట్టల్లో దూరితే ఇక వాళ్ళ బాధ చెప్పలేమండి. భయం. ఇంత చిన్న వాటికి మనం భయపడిపోతున్నామే. అంత పెద్ద దేవునికి, అంత గొప్ప దేవునికి ఎందుకు భయపడవు? జాగ్రత్త సుమా. దేవుడు చెప్పినప్పుడు, నేర్పినప్పుడే మనం క్రమమైన భక్తి నేర్చుకుంటే కనీసం ఇనినటువంటి వాళ్ళు, వెంబడించిన వాళ్ళు, దేవునితో కలిసి ఉన్న వాళ్ళు, వాక్యానుసారంగా బ్రతికిన వారైనా రేపు దేవుని ముద్ర నొసళ్ళ మీద పొందుకుంటారు, శ్రమలు తప్పుకుంటారు. స్తోత్రం చెప్పండి. తర్వాత అక్కడ బంగారము వలె మెరియుచు కిరీటములు వంటివి వాటి తలపై ఉండును, వాటి ముఖములు. అబ్బో, ఎవరి ముఖాలమ్మా? మనలాగానే ఉంటాయంట, గుర్రాల ముఖాలు. ఒక్కోసారి అంటాం మనం, అరే ఏంటి నువ్వు చెప్పిన మాట, నీ ముఖం గుర్రం ముఖంలాగా ఉందిరా అంటాం. చూసావా? ఈ ముఖం చూడు గాడిద ముఖంలాగా ఉందంటాం, ఆ ముఖం చూడు కొండముచ్చ ముఖంలాగా ఉందంటాం. ఎందుకని? పోల్చి మాట్లాడుతుంటాం మనం. పిల్లరా, దేవుడు పంపిస్తున్న బిడతలు చాలా జాగ్రత్త. వాటి బంధించి పెట్టాడు. నా ప్రజలు ఇంకా వింటారు, నా మాట ఇంకా వింటారు, ఇంకా మార్పు చెందుకుంటారు, ఇంకా మారు మనసు పొందుతారని దేవుడు వేచి ఉండి చివరికి ఆ దినాల్లో పాతాళములో ఉన్నటువంటి వాటిని ఆ మిడతలు బయటికి విడిచిపెడుతున్నాడు. తర్వాత చూస్తాం ఇక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 2 నుంచి 7 వరకు ఒక్కసారి చూసి వెళ్దాం. యోవేలు గ్రంథము ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అక్కడ. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ మిడతల ముఖాలు అవి గుర్రాల్లాగా ఉంటాయి, తర్వాత మనుషుల ముఖముల్లో పోలి ఉంటాయి. జాగ్రత్త, చిన్నవి కాదండి. 2 చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి 7 వరకు చదువుకుందాం. ఆ దినమున అంధకారమై ఉండును, మహా అంధకారం కాదంటే మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారములు ఆ దినమున కలుగును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుతూ ఉన్నాయి. బలమైనటువంటి ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట అట్లాంటి ఇంకా పుట్టవు. వాటి ముందు అగ్ని మండుతూ ఉంటుంది, వాటి వెనక మంట కాల్తూ ఉంటుంది.
అవి రాక మునుపు భూమి ఎట్లుంటుందమ్మా? ఇప్పుడు ఎలాగుందంటే ఒకప్పుడు ఏదేను వనములాగుంది. కాస్త ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఆ యాప చెట్టు కింద కూర్చుంటే ఎండాకాలం ఏ చల్లగా ఉంటుందో వనం. తర్వాత నెక్స్ట్ ఇంకొక మాట చదువు. జాగ్రత్త గమనించండి. తప్పించుకోవడానికి ఏది వినపడక పిలువపడక భూమి చాలండి. ఎలాగైపోయిందమ్మా? ఎడారి వలె అయిపోద్దంట. పిల్లరా, నేను సంపాదించిన సంపాదన అంతా ఎక్కడికి పోతుంది? నా పంటలు, నా పొలాలు, నా తోటలు, నా ఇల్లు అడిగిపోతుంది అనుకుంటున్నావా? ఏమైపోతాయంట? ఎడారి అయిపోతుంది. పిల్లరా, జాగ్రత్త సుమా. దేవుడు తెలియచేస్తున్న ప్రతి మాట, దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనం బహు జాగ్రత్తగా వినేవారిగా మనం ఉందాం. అయితే వాటి రూపం ఇంకొక మాట చెప్తాను. 8వ వచనం, ప్రకటన 9:8 వచనం. స్త్రీలు ఎంట్రుకలకు వంటి ఎంట్రుకలు ఉండును, వాటి పళ్ళు సింహపు కోరల వలె ఉండును. అమ్మా, ఆ ఆకారం వింటుంటేనే గుండెల్లో భయం పుట్టడం లేదా? ఉండదులేండి. లేని వాళ్ళకి అసలు ఎట్టా ఉండదు. భయం లేని వాళ్ళకి అసలు భయం ఎందుకు ఉంటుంది? ఒక్కొక్కడు చూడండి, ఒరే రాత్రిపూట అటు వెళ్ళకూడదు అంటారా, అక్కడ ఏదో ఉందంటే వాడు అంటాడు, అరే ఇయ్యాలనే సచ్చేది, రేపటి వచ్చేదేపా, ఏంద్ర భయం? అలాంటి వాళ్ళకి దైవ భయం అస్సలు ఉండదు. పిల్లారా, దేవుని భయం కలిగి ఉండాలి. ఏ భయమున లేకపోయినా దేవుని భయం నీకు ఉండాలి. దేవుని క్రమశిక్షణ నీకు ఉండాలి. దేవుని ఆరాధించే సమయంలో దేవునికి సమయాన్ని మనం ఇవ్వాలి. దేవుని ప్రార్థించే సమయంలో ఆ సమయం దేవునికి ఇవ్వాలి. దేవుని స్తుతించే సమయంలో ఆ సమయం దేవునికి ఇవ్వాలి. అప్పుడే నీకు నష్టాల మీద దేవుని ముద్ర నువ్వు సంపాదించుకుంటావు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత చూస్తే 9వ వచనంలో మరొక మాట, వినుప రాళ్లతో లేకపోతే దేంతో బలమైన ఆయుధంతో కొడదామంటే దాని ఒళ్ళంట వినుము, వినుప మైమరుపుతో వంటి మైమరుపులు వాటికి ఉండెను. ఏది దెబ్బ కూడా తగలదు. అదేమంటే తెలుసా? బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు వేసుకోవడం లేదా? బుల్లెట్ ప్రూఫ్. ఎన్ని బుల్లెట్ కాల్చినా వాళ్ళకి దెబ్బ తగలదు. వీటి కూడా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాటి కొట్టాలని కొంచెం కూడా వాటికి దెబ్బ తగలదంట. ఏముంటే వాటి ఒంటి మీద అమ్మా వినప మైమరుపు అంటే వినప చొక్కాలు. మీకు అర్థమయ్యేది చెప్తున్నాను నేను. వినప చొక్కాలు. ఇక వాటి మీద నువ్వు ఎంత కొట్టుకుంటూ ఉపయోగం ఏముంది? నెక్స్ట్ ఇంకొకటి యుద్ధమునకు వాటి రెక్కల ధ్వని. అవి రెక్కలు ఇప్పినప్పుడు ఆ వచ్చే శబ్దము యుద్ధమునకు పరిగెత్తు గుర్రపు రథముల వలె ధ్వని వలె ఉండును. ఇంకా ఉందిలేండి, తర్వాత చెప్తాను. భాగం అయిపోయింది పిల్లారా, సమయం అయిపోయింది. భాగం అయిపోలేదు, సమయం అయిపోయింది. ఈ మొదటి భాగం ఇక్కడ అయిపోదాం. వాటి రూపాన్ని కానించి మళ్ళీ మనం ధ్యానం చేయడం ప్రారంభించుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందుతామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ఒక ఆమెకు అక్కర్లేంత మారు మనసు చేతులు దింపేశారు. ఏమండి? చేతులు దింపేశారు. మారు మనసు కావాలన్నఅందరూ చేతులు ఎత్తండి పైకి. మారు మనసు కావాలన్నలో చేతులు ఎత్తండి. దేవుని ముద్ర కావాలన్నలో చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం క్రమంగా ఆరాధనకు వస్తానో చేతులు ఎత్తండి. టయానికి ముందే వస్తామన్న చేతులు ఎత్తండి. చూద్దాం. ఒకటి దిగిపోతున్నాయి. జాగ్రత్త సుమా. ముద్ర లేకపోతే పిల్లారా, ముద్ర లేకపోతే, దేవుని ముద్ర లేకపోతే సాతాను గుద్దులు తప్ప గుర్తుపెట్టుకోండి. అందుకే మనం మారు మనసు పొంది మార్పు చెంది దేవుని కొరకు ఆయన రాజ్యానికి మనం సారపడేవారిగా దేవుని కృపను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రెండో భాగం మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన.